హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ ముందుగానే అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి రోజు మెయిన్గా పెట్టే ప్రసాదం వచ్చేసి ఈ బెల్లం పానకం. సో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క విధంగా బెల్లం పానకాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాకు నేర్పించిన బెల్లం పానకాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ 1/2 కిలో బెల్లం తీసేసుకొని బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముందుగానే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనం ఎంతైతే బెల్లం తురుముకున్నామో యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే మనం ఎంత పానకం రెడీ చేయాలనుకుంటున్నామో తగినంత వాటర్ తీసేసుకొని ముందుగా నేను 1 లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొద్దిగా శొంఠి పౌడర్, కొద్దిగా యాలకుల పౌడర్, కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసి బెల్లం బాగా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి వాటర్లో. ఎంచక్క ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మీరు ఏ విధంగా చేస్తారు పానకాన్ని? ఇలానే చేస్తారా లేదంటే ఇంకా కొత్తగా వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తారా? మాతో షేర్ చేసుకోండి. బెల్లం మొత్తం వాటర్లో కరిగాక దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ కొద్దిగా మిరియాల పౌడర్, ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసేసుకోవాలి పానకంలోకి. దాంట్లోనే ఒక కర్పూరం తీసేసుకొని పౌడర్లా చేసేసుకొని ఇంకా పానకంలోకి యాడ్ చేయాలి. ఇంకా ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులను తీసుకొచ్చేసి బాగా వాష్ చేసేసి పానకంలోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా బాగా కలుపుకొని ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకుంటే చాలు. తులసి ఆకులు నేను ముందుగానే వేసాను. యాక్చువల్లీ వడకట్టాక తులసి ఆకుల్ని వేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా సమర్పించుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగొచ్చు పానకాన్ని. సో పానకం ఎండాకాలంలోనే ఎందుకు తాగాలో మీకు రీజన్ తెలుసా? తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఎండాకాలంలోనే ఎందుకు పానకాన్ని తీసుకోవాలంటే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. వేడిగా అవ్వనివ్వదు, బాడీని చల్లగా ఉంచుతుంది, కడుపులో చల్లగా ఉంటుంది పానకం తీసుకోవడం ద్వారా. బెల్లం అంటేనే తెలుసు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చేసిన పానకం రెసిపీ నచ్చితే మా వీడియోని ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసేయండి. మీరు ఎలా చేస్తారు పానకాన్ని కమెంట్ చేసి చెప్పండి. మీకు పానకం రుచి అంటే ఇష్టమేనా? ఎంతమంది మీలో పానకం అంటే ఇష్టంగా తాగుతారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.